హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చూస్తున్నారు కదా మీరు పూరీలోకి ఆలు కుర్మా. ఈ ఆలు కుర్మా ఎలా చేయాలో అచ్చం హోటల్ స్టైల్ ఎలా ఉంటుందో అలా చేసుకోవచ్చు మన ఇంట్లోనే. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కావాల్సిన క్యారెట్, ఆలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఆయిల్లోనే కొద్దిగా మగ్గించుకోవాలి. చూడండి ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా ఉడికించుకోవాలి. వాటర్ని ముక్కలు కూడా అందులోనే ఉడుకుతాయి బాగా మెత్తగా. ఇప్పుడైతే ఉడికేలోపు కొద్దిగా శనగపిండి ఒక కప్పులో తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా స్మూత్ పేస్ట్లా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఈ వాటర్ అయితే బాయిల్ అయితే అవుతుంది కదా. చూడండి ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం శనగపిండి కలిపి పెట్టుకున్న నీళ్ళను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కుర్మా మరీ గ్రేవీగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు, మీడియంలో ఉంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకొని దగ్గర పడనివ్వాలి. చూడండి కుర్మా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను. వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే వేడివేడి కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఇది దోశలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్కు ఆలు కుర్మా పూరి అయితే రెడీ అయిపోతుంది. ఈ పూరి పిండి అయితే చపాతీ పిండి తీసుకొని అందులో సాల్ట్, షుగర్ వేసి కలుపుకుంటే షుగర్ వేయడం వలన పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. పూరీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి చక్కెర వేసుకోవడం వలన. మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.